India, arise, awake. I have got Dr. K. Venkateshwar Reddy Garu, founder, principal, MLR group of institutions, and he has made all those institutions as a nationwide. And MLR Lakshmana Reddy Garu also is associated with this Lead India right from the beginning. We are very happy to see you. Kindly accept our small token. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీరు ఇక్కడ మాట్లాడిన అంటే మీ ట్రైనర్స్, టీఓటీ క్యాండిడేట్స్ అందరూ మాట్లాడిన తర్వాత, ఇక్కడ అందరూ మాట్లాడిన తర్వాత అసలు ఇక మాట్లాడటానికి విషయాలే లేవు. సో ఆయన మాట్లాడుతుంది, ఎందుకంటే బేసికల్లీ మనం టీచర్ కదా, టీచర్కి క్లాస్ రూమ్ పోయినాక మైక్ ఇచ్చినాక మాట్లాడకపోతే వాడు బేసికల్లీ టీచరే కాడు. సో అందరు ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఆ పాయింట్స్ మీద నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, మన ట్రైనర్స్లో మాట్లాడిన విషయాలనే ఫస్ట్ పాయింట్, మన చిన్నప్పుడు క్లాసులల్లో అంటే ఇప్పుడు లెర్నింగ్ అనేది మనకు చాలామందికి తెలియదు. అంటే మనకు స్వతహాగా అంటే లెర్నింగ్ అనేది రెండు విధాలుగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఒకటి, మనం అందరం చెప్పేది లెర్నింగ్ బై డూయింగ్ అనేది చాలామంది చెప్తారు. దానికంటే ముందల్నే మన డిఎన్ఏలో ఉన్నది ఏంటంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్. వాడు మనల్ని చూస్తూనే నేర్చుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్. సో ఇదొకటి. సో మనలో ఫాలో కావడం అనేది, మన చాలామంది టీచర్స్ క్లాస్ రూమ్కి పోయేటప్పుడు కానీ ఇది కానీ వితౌట్ ప్రిపరేషన్ వెళ్తుంటారు. సో వాళ్ళ క్లాస్ రూమ్లో 1 టీచర్ 60 మెంబర్స్, క్లాస్ 10th యావరేజ్గా 60 మెంబర్స్ అంటే ఒక 60 స్టూడెంట్స్ని వాళ్ళతో పాటుగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వాళ్ళతో తోడుగా ఉండటం అనేది ఉండాలి. అంటే చాలామంది అనుకుంటారు స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్ ఫిజికల్ రిలేషన్ కాదండి. 60 మంది వాడితో అంటే చాలామంది టీచర్స్ తోటి ఎందుకు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతారు, ఎందుకు కౌన్సిల్ చేయలేకపోతారు అంటే వాడు యాడింటాడు సార్, వాడు నాకంటే 6 అడుగులు ఉన్నాడు, అంటే ఇంత ఎండుండడు, బాడీ బిల్డింగ్ చేస్తాడు, వర్కౌట్ చేస్తాడు, వాడు యారగెంటు అని చెప్తారు. మన ఇంట్లో మన తమ్ముడో వాడు ఎవరికైనా టీచర్ అంటే వాడు టీచర్ కంటే ఏజ్ చిన్నవాడే కదా. సో మన ఇంట్లో ఒక లేడీ అయినా సరే వాళ్ళ తమ్ముడికి చెప్తుంది కదా మంచి చేయాలన్నా లేదా. ఎర్రర్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్కి మనం చెప్పాల్సిన తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నారు. కానీ చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో అందరి ముందరనే తిడుతుంటారు. సో ఎవరైతే చేస్తారో ఐడెంటిఫై చేసినప్పుడు రాంగ్ డూయర్స్ని, క్లాస్లో ఫాలో కాని వాళ్ళని వీళ్ళందరినీ పర్సనల్గా పిలుచుకొని కౌన్సిల్ చేయాలి. అప్పుడు వాడు చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే టీచరు ఇప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం, డోంట్ టీచ్ అదర్స్ వాట్ యూ కాంట్ డూ యువర్ సెల్ఫ్ అని. మనం ఏదైతే చేయలేమో అది చేయండి అని చెప్పలేదు. ప్లస్ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రెజర్గా స్టూడెంట్ ఎందుకు ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు, సూసైడ్ అటెంప్ట్స్ దాని మీద మెయిన్గా ఇదేంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు ఏదైతే సాధించలేకపోయారో వాళ్ళ జీవితంలో అది వాని కొడుకో కూతురో సాధించాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్కి, విద్యార్థులకు అంటే వాళ్ళ పిల్లలకి ఇష్టమున్నా లేకపోయినా కూడా దాన్ని వాళ్ళ మీద రుద్దుతారు. వాళ్ళు ఎంబీబీఎస్ చేయలేకపోతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, ఇంజనీరింగ్ చేయలేకపోతే ఇంజనీరింగ్, పైలట్ కాలేకపోతే వాడు చేయాలి, సివిల్ సర్వీస్ కొట్టలేకపోతే ఇదని. సో స్టూడెంట్కి వాడికి ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టాలెంట్ని ఐడెంటిఫై చేయాలంటే
మనం వానితో ఉంటేనే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఐడెంటిఫై చేస్తే వాడుకున్న స్కిల్లో వాడుకున్న టాలెంట్లో మనం ఎంకరేజ్ చేస్తే వాడు అచీవ్ చేస్తాడు. ఇప్పుడు మార్కెట్లో తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేస్తానో ఒక మెడిసిన్ కోర్స్ చేస్తానో ఆపర్చునిటీస్ లేవండి. ప్రపంచ దేశాలలో అంటే భూమి మీద ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ, లక్షల కోట్ల ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అవకాశాన్ని బట్టి మనం రెండు రకాలుగా ఉండాలి. అవకాశాన్ని చూసి నేర్చుకోనన్నా స్కిల్లింగ్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్కి మీట్ అయ్యానే సంపాదాలి, లేదా మనకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడికి పోయి అయినా మనము తీసుకోవాలి. సో ఈ రెండు చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ సూసైడల్ అటెంప్ట్ తగ్గిస్తాం. ఇంకోటి, చాలామంది సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్లో కూడా పేరెంటిజంలో చాలామంది చూస్తుంటాం. ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు 1 year 2 years పిల్లలు, వాళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. మనం చెప్తుంటాం వాడు అల్లరి చేస్తున్నాము, వీడు తీటోడు అంటాము, మెదలకుంటుంటేనేమో వీడు శుద్ధమవద్దు అంటాం, మనం పప్పు అంటాము వాడు కాముకుంటే. అసలు మనమే 2 రకాలుగా మాట్లాడుతుంటాం మన ఉన్న నైబర్స్. సో వాడికి ఏంది, వాడు అల్లరి చేసేవాడికి ఏం చేస్తుర్రు పేరెంట్స్, ఏమో టీవీ సీరియల్ ఏదో చూస్తుంది, లేదా అమ్మక్కలతోటి ముచ్చట్లు పెడుతుంటారు. వాళ్ళ ముచ్చట్లు డిస్టర్బ్ కాకుండా ఉండటానికి ఈ సెల్ ఫోన్ ఆ అబ్బాయికి ఇస్తారు, అమ్మాయికి ఇస్తారు. సో వాడు సెల్ ఫోన్ వాడికి మనకంటే ఖరాబ్ అవుతుందని మనం ప్రాపర్గా ఆపరేట్ చేయం. ఇక భయంగా ఏదో ఇదైతే ఆన్ చేస్తే ఏమైందో, అది ఆన్ చేస్తే ఏమైందో అని చెప్పేసి మనం ఏం చేయం. కానీ వానికేం తెలుస్తుంది, ఏదైతే చేస్తుంటాడు. కనుక అందుకనే వాడు ఎక్స్పర్టైజ్ అవుతాడు. అరే మావాడు వీడియో గేమ్స్ మస్తు ఆడుతుండు, మావాడు ఇది ఆడుతుండు, మా అమ్మాయి ఇది చేస్తుందని మనం చెప్తుంటాం. ఇంకొకటి, చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుతుంటే అరే మావాడికి ఏది అడిగితే అది కొనిస్తా అని చెప్తారు. నో అనటమే చేత కాదని చెప్తారు. సో అది నో అనటం అక్కడ కాదండి. మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో, ఎక్స్ట్రా కరికులర్ ఆర్ కో కరికులర్ ఆర్ అదర్ యాక్టివిటీస్కి వాడు ఏది అడిగినా కూడా నో అనుకోకుండా ఎక్విప్ చేస్తామని. అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి పిల్లగాళ్ళని ఎంగేజ్ చేస్తే పక్కకు పోకుండా ఉంటారు. ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు మనమంతా యాంటీ ర్యాగింగ్, మన ప్రొఫెసర్ గారు యాంటీ ర్యాగింగ్ చెప్పారు. యాంటీ ర్యాగింగ్లో కూడా మనం ఎవరినైతే కౌన్సిలింగ్ ప్రాపర్గా చేయమో, ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ అనేటోళ్ళు మానిటరింగ్ ప్రాపర్గా చేయరో అక్కడనే ర్యాగింగ్ ఇష్యూస్ వస్తాయండి. వాడు యాంటిసిపేట్ చేయాలి, ఎక్కడెక్కడ ర్యాగింగ్ జరుగుతుంది. బాత్రూమ్లలో ర్యాగింగ్ జరుగుతుంది, లంచ్ అవర్లో ర్యాగింగ్ జరుగుతుంది, బస్సులలో ర్యాగింగ్ జరుగుతుంది, బస్ స్టాప్లలో ర్యాగింగ్ జరుగుతుంది, హాస్టల్స్లో ర్యాగింగ్ జరుగుతుంది. డేలా ఆఫ్టర్ 12 మనం మానిటర్ చేసి రౌండ్కి వచ్చి ఇంట్లో పడుకుంటే టీచరు వాడు 12కి పోయి చేస్తాడు. కొన్ని సందర్భాలలో హాస్టల్స్లలో చెక్ చేస్తుంటే వాడు అదే హాస్టల్ రూమ్లో 8 కంటే ముందరనే దూరి మంచాల కింద పడుకొని తప్పించుకొని ఉండి తర్వాత అందరు పోయిన తర్వాత ర్యాగింగ్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఇదంతా టీచర్ ముందరనే, అడ్మినిస్ట్రేషన్ ముందరనే యాంటిసిపేట్ చేసి మానిటరింగ్ చేస్తే తగ్గిపోతుంటాయండి. సో అందుకనే మనము డ్రగ్స్ వాడుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్తో వచ్చింది. డ్రగ్స్ కూడా ఈ రోజున ఫంక్షన్స్లో మనమంతా సనాతన ధర్మాలు అవి అన్నీ మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. మనము ఈడ మాట్లాడుతున్నాం, ఇంతకుముందు చెప్పిన సామెతలాగానే మనం మాట్లాడతాము. ఇంతకుముందు కూడా స్టేజ్ మీద మాట్లాడితే స్టేజ్ దిగిన తర్వాత ఇక్కడ ఉంటే మొత్తం మోరల్స్ అంటే స్వర్గంలో ఉన్నట్టుగా మనం మాట్లాడతాం, అరిచేతిలో స్వర్గాన్ని చూపిస్తాం. నాయకులు కానీ ఎవరు కానీ స్టేజ్ల మీద మాట్లాడుతున్నప్పుడు జస్ట్ స్టేజీ కానీ నేను మాట్లాడి నా సీట్లో కూర్చోగానే 50% తగ్గిపోద్ది. స్టేజ్ దిగేసరికి న్యూట్రల్ అయిపోతా, 0. పబ్లిక్లో పోయేసరికల్లా మళ్ళీ నీ నెగిటివ్ క్యారెక్టర్ అయిపోతుంది నాది. సో ఇది చేయాలి. మనం ఏమైతే మాట్లాడుతున్నామో ప్రజెన్స్లో ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్, సెన్స్ ఉండాలి. నాన్ సెన్స్ అంటాం, బూత్ కాదు. నాన్ సెన్స్ అంటే మన మనసు పెట్టుకోకుండా చేసే విధానమే. ఒక్క నిమిషం, సమయం లేదు కానీ ఇచ్చినా కదా మైక్ ఇచ్చిన క్లాసు, నాకు 1 hour క్లాస్ అంటే 1 hour కాదు, ఒక్క నిమిషం జస్ట్ ఓకే, ఒక్క నిమిషం. సో ఈ పబ్లిక్లో పోతున్నప్పుడు ఇదే. ఇప్పుడు ఈ రోజున ఇంతకుముందు మన పూర్వీకుల మన చిన్నప్పుడు మందు దాగి రోడ్డు మీద ఉన్నటోటే లేడు. ఈ రోజున నువ్వు ఫంక్షన్ అరేంజ్ చేస్తే వాడు 10 గంటలు 12 గంటలకి లంచ్ అవర్లో కూడా ఒక పక్క ఫంక్షన్ హాల్లో ఒక తెర వేస్తారు, వాడు మందు ఏర్పాటు చేస్తాడు, యువతల పక్కనేమో వేరేది అరేంజ్ చేస్తాడు. సో మన పేరెంట్స్ పోయి అందులో ఉంటారు, అమ్మతోటి పిల్లలు ఉంటారు. అమ్మ వాళ్ళు బఫేలో క్యూలో నిలబడి అన్నం తింటారు.
అది వాళ్ళది అయిపోద్ది. అయిపోయినాక వాడు మదర్ చెప్తారా మీ నాన్నని తీసుకురా పోరా పోదామని చెప్తారు. వాడు డాడీ డాడీ నాన్న అంటేనే తెలియదు, డాడీ మమ్మీ అనుకుంటే పోతారు కదా. ఇక డాడీ కాడికి పోయేసరికల్లా ఆ రూమ్లోకి ఎంటర్ కాగానే ఎట్లుంటుందండి, ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ చుట్టూ 5గురు ఉంటారు, చాలా టేబుల్స్ ఉంటాయి. సో దానికి ఒక ప్రతి టేబుల్ దగ్గర వెయిటర్ ఉంటారు. మళ్ళీ మానిటరింగ్ ఉంటుంది, ఆ రోకి ఆ కాలంకి ఒక ఆయన మానిటర్ చేస్తుంటారు. ప్రాపర్గా బాటిల్స్ పోతున్నాయా, ప్రాపర్గా స్నాక్స్ పోతున్నాయా, ప్రాపర్ సర్వీస్ ఉందా లేదా అని. సో వాడు ఇటు పోయి చూసిన తర్వాత అరే ఏమో ఇక్కడ ఏంట్రా పోయి నిలబడి సర్వీస్ చేస్తుర్రు, మంచిగా ఉన్నది, ఇదేదో బాగుందని అనుకుంటున్నాడు కదా వాడు. దీనికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆడలేనే లేదా. బఫేలా ప్లేట్గా ఉంటే ఇక్కడ పక్కన మంచి షర్ట్ వేసుకొని పోతే షర్ట్కి ఎన్ని మరకలు అంటుతాయి మీ అందరు తెలుసు బఫే దగ్గర. సో మనం ఎవరు మారుస్తున్నాం, అది స్టేటస్ సింబల్ అయిపోయింది. వ్యవస్థని మనం పక్కన ఇది వన్ సైడ్ మాత్రమే, మనము పిల్లగాళ్ళని కౌన్సిల్ చేసుకుంటూ పోవడం అనేది వన్ సైడ్. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు అన్నారు పేరెంట్స్ కూడా ఫోన్ ప్రాబ్లం అని. పేరెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఇంతకుముందు మనము మీరు ఇద్దరు కలిసి చెయ్యాలి. మార్నింగ్ 7 o'clockకి ఏ కాలనీకైనా పోదాము, కాలనీ స్టార్టింగ్లోనే వైన్ షాపులు ఉంటాయి. వైన్ షాపుల దగ్గర 7 o'clockకి పర్మిట్ రూమ్ వెనకాల ఉంటుంది, దానికి పర్మిషనే ఉండదు. పర్మిట్ రూమ్లలో 7కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు తీస్తాడో ఇప్పుడు పోయి చెక్ చేద్దాం. మార్నింగ్ నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు అది జరుగుతూనే ఉంటుంది. సో మీరు పోలీసు వాళ్ళు రోడ్ల మీద వెహికల్ ఆపితే పార్కింగ్ లేదని చెప్పేసి నువ్వు 12 గంటలు ఎప్పుడైనా స్నాప్ కొడతాడు వాడు, నైట్ 9 o'clock కన్నా. వైన్ షాపుల ముందల ఇటు పక్కన పార్కింగ్ ఉంటుంది, ఆ పక్కన అడ్డం పెడతాడు. అక్కడి నుంచి వెహికలే పోలేదు, ఆడోళ్ళు పోలేరు. అక్కడ పాన్ డబ్బాలు ఉంటాయి, 24/7 ఉంటుంది. డ్రగ్స్ సప్లై చేసేది అక్కడి నుంచే. ఇవందరూ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు బిహైండ్ దట్ మనీ, ఆఫ్టర్ ద మనీ అంటే మొత్తము మనీ ఎలా ఏం చేసుకుంటారు మనీతో. ఒక సర్టన్ ఏజ్ తర్వాత, ఒక సర్టన్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏం చేయలేరు. ఒక అపోలో హాస్పిటల్, ఒక నాగేశ్వర రెడ్డి హాస్పిటల్, వీళ్ళందరి కాడికి పోతే హాస్పిటల్ పోతే ₹1 2 కోట్లు మనిషికి పెట్టినాక హాస్పిటల్ బతుకుతాడో లేడో తెలియదు. అలాంటి ఆయన్ని తీసుకొస్తే ఏం చేస్తాడు, ఉద్ధరిస్తాడా? అంటే ఒక 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉంటే సరిపోవా మనిషి జీవితానికి? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్ ప్రతి ఒక్కడు దందాలు చేయడానికే తిరుగుతారు. టీచింగ్ ప్రొఫెషన్ నుండి వైన్ షాపులలో బిజినెస్లు ఉంటాయి, టీచింగ్ ప్రొఫెషన్ నుండి దందాలు చేస్తారు, ఇంకో ప్రొఫెషన్ నుండి దందాలు చేస్తారు. మేమంతా ఏంటంటే ప్రొఫెషన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలామంది చెప్తారు, బిజినెస్ మ్యాన్లు మీడియాలలో ఎంకరేజ్ చేసేటోళ్ళందరూ కూడా వన్ డైమెన్షన్ ఒక శాలరీతో ఏం బతుకుతారంటే ఇన్కమ్ అనేది మల్టిపుల్ డైమెన్షన్స్లో సంపాయాలి. మీరు అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తుంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్, రైట్, ప్యాసివ్ ఇన్కమ్ ఈ ఖరాబ్ చేస్తున్నాయండి. ఇంతకుముందు మార్నింగ్ నుంచి ఈవినింగ్ టీచర్ అంటాడు, మేమున్నాము, మేము నేర్చుకున్నాము, వీళ్ళందరూ కూడా టీచర్ దగ్గర నేర్చుకున్నది. టీచర్ మార్నింగ్ లేచినంత వరకు ఈవినింగ్ పడుకున్నంత వరకు స్టూడెంట్స్తోనే ఉంటాడు వాడు. మనమంతా లేని ఒక్క టీచర్ని గుర్తుపెట్టుకున్నాం అంటే చాలామంది టీచర్ని గుర్తుపెట్టుకున్నాం. 100 మంది టీచ్ చేస్తే అలా ఫ్యూ మెంబర్స్, వెరీ ఫ్యూ, 4-5 టీచర్లే మనకు గుర్తు. ఎందుకు గుర్తురు అంటే మనం టీచర్ దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఆయన డెలివరీ చేస్తుండే కనుక ఆయన మనకు కలెక్ట్ అయ్యిండు. సో యాజ్ ఎ పేరెంట్ మనం ఒక టీచర్ని, ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో మనం ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టీచర్ అయినంత వరకు ఆ డెలివరీస్ ఇస్తేనే మనకు ఆ టీచరు నోబెల్ టీచర్ అవుతాడు, నోబెల్ ప్రొఫెషనల్కి అవుతారు. సో ఇక్కడ సమయం లేదు, చాలా మాట్లాడాలని ఉంటుంది కూడా. ఓకే, సో మీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చినందుకు నేను అనుకుంటా ఏ ప్రొఫెషన్ కంటే నోబెల్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్లే ఉండడు. ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు. ఇంకొకటి పాఠాలు చెప్తేనే టీచర్ కాదండి, ప్రతి మనిషికి అతడు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, నువ్వు చేస్తున్న తప్పు అరే ఒప్పు అని చెప్పే లెవెల్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతనే గురువు, నిజమైన గురువు. రైట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. మీకు మనందరము వారి యొక్క సర్వీసెస్, వారి యొక్క అనుభవము మనకు చాలా అవసరము. మనము ప్రత్యేకంగా ఇప్పుడు డ్రగ్ అడిక్షన్స్ మీద మనం వర్క్ చేస్తున్నాము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నాము. వారి యొక్క అనుభవాలు చాలా అవసరము. వీ విల్ టేక్ ఇట్ సార్. అండ్ Join the hand with Lead India Foundation. Teachers are transformers of India. Subscribe and like and comment. Join the hand with Lead India Foundation.
Teachers are transformers of India. Subscribe and like and comment.